హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను శారీ డిజైనింగ్ అనేది చూపిస్తున్నానంటే చెప్పాలంటే నాకైతే పర్సనల్గా శారీస్ అనేది ఓన్గా డిజైన్ చేసుకోవటం ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకు అని అంటే బయట దొరికే శారీస్ అయితే అందరి దగ్గర ఉంటాయండి. ఓన్గా మనం డిజైన్ చేసుకున్న శారీస్ అయితే మన దగ్గర మాత్రమే ఉంటాయి కదా. సో మనం కొంచెం యూనిక్ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. సో నాకు అలా ఇష్టం కాబట్టి నేను వచ్చేసి ఈరోజు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీని తీసుకుని దానికైతే లేస్ని అయితే అటాచ్ చేశాను అనమాట. చాలా బాగుంది. మీలో కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు మనం అప్డేటెడ్గా ఉండాలి, ట్రెండ్కి తగ్గట్టు మనం శారీస్ని డిజైన్ చేసుకోవాలని. సో మీలో ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఫాలో అవ్వండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ ఎందుకు, చూసేయండి. ఇది వచ్చేసి ప్లెయిన్ మంగళగిరి పట్టు అండి. సో లైట్ బేబీ పింక్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ నేను సపరేట్గా తీసుకున్నాను. ఇది దీంట్లో ఉంటుందండి విత్ బ్లౌజ్ శారీ ఇది. సో బ్లౌజ్ అయితే సపరేట్ చేసుకుని సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా కొంచెం కాంట్రాస్ట్లో బాగుంటుందని ఇది తీసుకున్నాను. ఈ కలర్ వచ్చేసి మీకు బ్లూ లాగా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ అండి. వీడియోలో అయితే మాత్రం నెమలి పింఛం బ్లూ కనిపిస్తుంది, బట్ గ్రీన్ అనమాట. లేస్ చూపిస్తాను చూడండి. ఈ లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లేస్లో ఏ షేడ్ అయితే వచ్చిందో ఆ షేడ్లో అయితే బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. లేదు అని అంటే ఇలా బ్రిక్ రెడ్ లాగా వచ్చిందనమాట, ఆ కలర్ అయినా తీసుకోవచ్చు బ్లౌజు. నేనైతే ఈ షేడ్ తీసుకున్నాను. కాంబినేషన్ ఇది బాగుంది అనిపించింది నాకు. సో ఈ లేస్ అయితే దీనికి వేస్తానండి. సో ఎలా వేస్తాను అనేది ఓవరాల్గా చెప్తాను. కంప్లీట్ వీడియో అయితే తీయట్లేదండి స్టిచ్చింగ్, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, ఎలా స్టిచ్ చేస్తాను అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ బ్లూ మార్క్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి పైన వైపు అనమాట. కుచ్చిళ్ళు ఎండ్ అయిపోయిన తర్వాత నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి అయితే లేస్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్క్వాలఫ్ బోర్డర్ కాబట్టి మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. అంటే కుట్టు అనేది ఇక్కడ మాత్రమే రావాలి, ఇదంతా కూడా బయటకు వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం పెట్టుకొని ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసుకొని సో ఇలా ఎడ్జ్లో అంతా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మనం చూసుకొని కింద ఫ్యాబ్రిక్ ఉందా లేదా అనుకుంటూ చూసుకుంటూ దానిపైన ఇలా పెట్టుకుంటూ ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలండి. పళ్ళు వరకు వేసుకోవాలి. ఈ పళ్ళు చివరి వరకు అయితే కుట్టానండి. పళ్ళుకి వచ్చేసి మనకి ఇది మంగళగిరి పట్టు కాబట్టి ఇలా కుచ్చుళ్ళు అయితే ఇస్తారు కదా పట్టు శారీకి కుచ్చులు వేసుకోవడానికి. సో అలా ఇచ్చారనమాట. ఈ పార్ట్ అయితే నేను కట్ చేసేస్తానండి. కట్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటాను. ఎందుకు అని అంటే ఇది వచ్చేసి మనకి బోర్డర్ ఈ విధంగా వస్తుంది కదా కింద, అది క్లియర్గా కనిపించడానికి. సో కట్ చేసేసుకుని దీన్ని వచ్చేసి కట్ చేసిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇది కూడా ఈ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసిన తర్వాత మనం దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకుని మళ్ళీ ఈ బోర్డర్ని క్రింది వరకు అయితే మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ క్రింది బోర్డర్ వరకు కుట్టిన తర్వాత జస్ట్ ఈ లేస్ని మనం శారీని ఇటువైపు టర్న్ చేసుకొని ఈ లేస్ని ఇలా కంటిన్యూషన్, ఈ ఫోల్డింగ్ అనేది నేను తర్వాత చూపిస్తానండి సెకండ్ స్టిచ్చింగ్ వేసినప్పుడు. ఇలా కంటిన్యూషన్ జస్ట్ ఇలా లైన్ చూసుకుంటూ మనం మళ్ళీ శారీ మనకి కట్టు చెంగు వరకు అయితే వేసుకోవాలండి. అంటే లేస్ కనుక కొంచెం తక్కువ ఉంటే కనుక కట్టు చెంగులో ఒక 1/2 మీటర్ వదిలేసేయచ్చు. సో నేను అలా వదిలేసుకుంటున్నానండి, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా మనకి లేస్ కావాలి కాబట్టి. నేను శారీలో ఒక 1/2 మీటర్ తక్కువ ఉండేలా చూసుకుని మిగతాదంతా కూడా వేసేస్తాను. సో ఇక్కడి వరకు స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడైతే కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్కి యూజ్ చేసుకోవడానికి, జస్ట్ 2 హ్యాండ్స్కి అనమాట ఇది. అండ్ మీకు మార్క్ చేసింది కూడా చూపిస్తాను ఎక్కడి వరకు వచ్చింది నాకు అనేది. సో ఇక్కడ ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని ఇక్కడ కూడా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడి వరకు అయితే స్టిచ్ వేసేయాలి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న వరకు అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నాను. ఇదంతా కూడా బ్లౌజ్ పార్ట్ అనమాట. ఇది బ్లౌజ్ పీస్ అనేది నేను ఇంకా సపరేట్ చేయలేదు కాబట్టి ఇంత ఉంది. సో మొత్తం ఒక మనకి 1/2 మీటర్ లోపే ఉంటుందండి. ఒక 25 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ ఉండొచ్చు. సో ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసేసి కట్ చేసేసానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో బోర్డరు, శారీకి బోర్డర్ వేయటం, అక్కడి నుంచి అయితే రీస్టిచ్ వేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ పైనుంచి
సో మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ పైనుంచి స్టార్ట్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసి ఇలా వేసుకుంటూ పళ్ళు దగ్గర వరకు వేయాలి. పళ్ళు దగ్గర మీకు చూపిస్తాను నేను ఎలా ఫోల్డ్ చేయాలనేది. ఇక్కడ నుంచి ఇలా వేసేసి పళ్ళు దగ్గర చూపిస్తాను. పళ్ళు వరకు వేసిన తర్వాత చూడండి ఇలా వేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ దీన్ని ఇట్లా లోపలికి అనుకోవాలి. అంటే మనం ఇప్పటి వరకు స్టిచ్ చేసిన దాన్ని ఇలా లోపలికి అనుకుని ఇది ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ వరకు స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది మనకి డబల్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఇలా క్రింది వైపు కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంటే పళ్ళు క్రింది వరకు అనమాట. పళ్ళు క్రింది వరకు కుట్టిన తర్వాత సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఈ శారీని మనం ఈ లేస్ అనేది ఈ శారీ చివరి వరకు ఇలా పెట్టుకొని నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇక్కడ కింది కానీ మళ్ళీ పైకి ఒక స్టిచ్ వేసుకొని కంటిన్యూషన్ మనం ఇది శారీ స్టార్టింగ్ వరకు అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వరకు అయితే స్టిచ్ చేసేసానండి. అంటే ఖర్చు చెంగులో ఇక్కడ వరకు వేసాను అనమాట నేను బార్డరు. అంటే ఒక దగ్గర 1/2 మీటర్ వరకు అయితే వేయలేదండి. ఇక్కడ బ్లూ మార్క్ చేశాను కదా, ఇక్కడ వరకు శారీ. ఇది రిమైనింగ్ అంతా కూడా బ్లౌజ్ పార్ట్ అనమాట. నేను ఇంకా బ్లౌజ్ కట్ చేయలేదు. ఇది విత్ బ్లౌజ్ శారీ అండి. సో ఇక్కడ వరకు వేసాను. ఓవరాల్గా లుక్ అనేది చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. సో మొత్తం మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అనేది. సో స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి. పైన వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. అంటే కొంచెం థిక్గా ఉంటుంది ఇక్కడ. ఇదంతా కూడా పలుచగా ఉంటుంది. మీకు కలర్ అనేది క్లియర్గా కనిపించడానికి 2 లేయర్స్ పెట్టయితే చూపిస్తున్నాను చూడండి. చక్కగా బేబీ పింక్ అనమాట. ఇలా మంగళగిరి పట్టు అని మీకు తెలియాలంటే ఇలా సెల్ఫ్ లైన్స్ లాగా ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి ప్యూర్ క్వాలిటీ అనమాట. మనకి చక్కగా లైట్ వెయిట్లో ఉంటుంది. కంఫర్టబుల్గా ఎక్కువసేపు మనం కట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. చాలా బాగుంటాయి. కింద చూడండి బార్డర్ అనేది ఫస్ట్ ఒక 1/2 మీటర్ అయితే వేయలేదు. ఆ తర్వాత నుంచి నేను ఇలా వేసాను అనమాట. ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్ లాగా వస్తుంది అనమాట. బార్డర్ కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇలా ఇక్కడ వరకే వస్తుంది బ్యాక్ సైడ్. ఇదంతా మనకి ఇలా కనిపించాలి కాబట్టి డిజైన్ హాఫ్ వరకు ఇలా వేసాను అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా సెట్ అయింది అనిపించిందండి. అంటే కంప్లీట్ జరీ కంటే కూడా ఇలా 2 కలర్స్ వేరియేషన్లో బాగుందని చెప్పి ఇలా తీసుకున్నాను. కిందంతా కూడా బార్డర్ ఇలా వస్తుంది. సో ఇలా పైన అయితే పైన బార్డర్ ఉండదండి. హాఫ్ వరకు ఉండదు పైన బార్డర్ అనేది. కింద మాత్రమే ఉంటుంది. ఇలా పైన వచ్చేసి మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే ఉంటుందన్నమాట బార్డర్ అనేది. సో ఇలా వస్తుంది. పైన కూడా చూడండి సేమ్ అంతే. మనం క్రింద ఎలా అయితే వేసామో అలా వస్తుంది. హాఫ్ వరకు మాత్రమే వస్తుందన్నమాట. పైనంతా కూడా ఇలా వస్తుంది మనకి. అండ్ పళ్ళు పాటు కూడా చూపిస్తాను. పళ్ళు కూడా ఏం లేదంటే జస్ట్ దీనికి కంటిన్యూషన్ వేసాను అనమాట. సో ఇలా వస్తుంది పళ్ళు కూడా. చాలా సింపుల్గా ఉంటుంది. మనకి కట్టుకున్నప్పుడు మాత్రం డిఫరెంట్ లుక్ ఉంటుందండి. అండ్ మనకి కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇస్తారండి. నేనైతే బ్లౌజ్ని సపరేట్గా తీసేసాను. కావాలి అనుకుంటే సేమ్ బ్లౌజ్ వేసుకోవచ్చు. నేనైతే కాంట్రాస్ట్లో వేద్దామని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కాంట్రాస్ట్. ఇది కూడా ఒక పట్టు స్టైల్లేనండి. బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్లా ఉంది. సో ఇది నేను కాంట్రాస్ట్ని అయితే ట్రై చేస్తున్నాను. దీనికి వచ్చేసి దీనికి బార్డర్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. ఈ బార్డర్ హ్యాండ్ పార్ట్ కోసం ఈ బార్డర్ పెట్టుకున్నానండి. బార్డర్ అయితే మనకి 9 మీటర్సే వస్తుంది, ఎక్కువగా రాదండి. సో ఇలా కొంచెం అయితే హ్యాండ్స్ పర్పస్కి అయితే ఉంచుకున్నాను. సో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. చాలా లుక్ వస్తుందండి మనకి వేసుకుంటే. చూసారు కదండి మంగళగిరి పట్టు శారీ. ఇది వచ్చేసి నేను మంగళగిరిలోనే తీసుకున్నానండి. నాకైతే 1200కి ఇచ్చారు. అంటే మనకి చెప్పడం ఏంటంటే కొంతమంది 1500, 1600 అలా చెప్తున్నాను. మనమైతే బార్గెనింగ్ అడిగి తీసుకుంటే 1200కి అయితే ఇచ్చారండి. సో నాకైతే వర్త్ఫుల్ అనిపించింది. మీలో ఎవరైనా కనుక మంగళగిరి వెళ్తే ఇలా ట్రై చేయండి. నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అండ్ చెప్పాలంటే ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకునేదేనండి. ఇది వచ్చేసి మనకి క్రేప్ది అనమాట. ఫ్యాబ్రిక్ విడిగా తీసుకొని అయితే ఇలా డిజైన్ చేశాను. చూడండి ఇలా వస్తుంది. బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ క్రేప్ శారీకి.
ఇలా సింపుల్గా బోర్డర్ వేయడమే కాదండి, చుట్టూ అవుట్లైన్ కూడా గ్లిట్టర్స్ వేశాను, గోల్డ్ కలర్ గ్లిట్టర్స్ వేసి ఇలా కుందన్స్ అనేవి అంటించాను అనమాట. జస్ట్ ఇది నాకు వాష్ కూడా అయ్యిందండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ అయ్యింది, అయినా సరే మనకి అలానే ఉంది శారీ లుక్ అనేది. మనకి బోర్డర్లో ఎక్కడ గ్లిట్టర్స్ పాడవటం కానీ కుందన్స్ ఊడిపోవటం కానీ లేదు. కొంచెం మనం గ్లూ అనేది మంచిది అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పళ్ళు ఇలా వేసుకున్నాను. ఒక్కొక్క స్టైల్లో అయితే నేను ఇలా డిజైన్ చేసుకుంటూ ఉంటానండి. బ్లౌజ్ వచ్చేసి ఎప్పుడు కూడా నేను యూజువల్గా బోర్డర్ ఏ స్టైల్లో ఉంటే అలా అనమాట ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా బ్లౌజ్ కూడా ఇలా కొంచెం షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. సో ఇలా అనమాట, నాకుంటే ఇంట్రెస్ట్తో ఇలా చేస్తూ నేను వీడియోస్ తీస్తున్నానండి. మీకు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ రోజు మంగళగిరి పట్టు శారీ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.